మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని పాటలు పాడుకొని మార్పు తెచ్చుకున్నాం కదా. పాతలను ఇంటికి దోలి కొత్తలను కుర్చీలో కూర్చోబెట్టినాం. ఇంకేమున్నది, పేనుకు పెత్తనం ఇస్తే పెయ్యి అంతా కొరిగింది అన్నట్టే అయింది. అదేందో చూద్దాం పండ్రి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుకున్నది కూడా తప్పే అవుతున్నది. జనగామ జిల్లా పాలకుర్తి దగ్గర ఉన్న కామారెడ్డిగూడెంలో ఊరోళ్ళందరూ కలిసి తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుకున్నారు. ఇయాలో రేపు ఓపెనింగ్ చేసడానికి తయారు చేస్తున్నారు. ఈ నడిమిట్లనే కాంగ్రెస్ వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయిందట. తెలంగాణ తల్లి బొమ్మ ఎట్లా పెడతారు, దాన్ని తీయాలని చెప్పిందట. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు కదా, అదే జీవో అనుకున్నారు కావచ్చు పోలీసు వాళ్ళు. ఇట్లా జేసీబీ పట్టుకొచ్చి తెలంగాణ తల్లి బొమ్మను కూలగొట్టే పని షురూ చేసిండ్రు. గడ్డపారలతోని తవ్వి బొమ్మను తీయాలని చూసిండ్రు. ఇది చూసిన ఊరోళ్ళు పొట్టు పొట్టు అరుచుకున్నారు. మంచి తెలంగాణ తల్లి బొమ్మ అది ఓడి ముట్టుకున్న దిగున్నది. కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఊరోళ్ళందరూ తిరగబడే వరకు పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిన జేసీబీలు గడ్డపారలు పట్టుకొని అక్కడ నుంచి పరారైండ్రు. తరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ తల్లిని తయారు చేసుకొని మొక్కుతున్నాం. అసలు తల్లి బొమ్మను పీకేస్తారా? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అని ఊరోళ్ళు మస్తు లొల్లి చేసిండ్రు. కానీ ముంగటి నాగలి వంకర పోతే వెనక నాగలి చక్కగెట్లా పోతుంది చెప్పుండ్రి. హైదరాబాద్ లో సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పోయిన సర్కారు వాళ్ళు జాగ తయారు చేసిండ్రు. కానీ రేవంత్ సారు రాగానే అక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకున్నాడు. తెలంగాణ తల్లి కంటే రాజీవ్ గాంధీ బొమ్మనే గొప్పదని సారే చెప్పిండు. ఇక ఊర్లలో ఉన్న వాళ్ళ పార్టీలు కూడా అదే చేస్తారు కదా. కామారెడ్డిగూడెంలో కూడా రాజీవ్ గాంధీదో ఇందిరమ్మదో బొమ్మ పెట్టుకుంటారు కావచ్చు. అందుకే తెలంగాణ తల్లి బొమ్మ తీసేయాలని చూస్తున్నారని అక్కడి పబ్లిక్ అంటున్నారు.